ఎంతమంది నమ్మక ద్రోహం వల్ల ఇలా రోడ్డున పడ్డాము. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టే తండ్రిని ఫ్యూచర్లో చూస్తాను. సార్ మీరు చెప్పినట్టే సింధుకి జాబ్ ఇచ్చాను సార్. గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్నది సాధించాలంటే అది అక్కడే ఉండాలి. తప్పకుండా సార్. అందుకే ఆ జాబుని సుకన్య మొహం చూసి ఇచ్చినట్లుగా కవరింగ్ ఇచ్చాను. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్లే తనకు జాబ్ వచ్చిందని తెలియకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఓకే ఓకే సార్. గుడ్. నాన్నా, రామ్మా. ఏంటి నాన్నా, ఎవరో అమ్మాయి అంటున్నారు, జాబ్ అంటున్నారు? అదేనమ్మా, ఇంతకు ముందు నా ఫ్రెండు, నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పాను కదా. సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పారు. అతని భార్య మన ఇంటికొచ్చి న్యూసెన్స్ చేయబోతే మీరు పంపించేశారు. ఆవిడ కూతురే. ఏమైంది నాన్నా? ఎంతైనా ఫ్రెండ్ కూతురు రోడ్డున పడ్డారు. సర్వైవల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారని తెలిసింది. అయ్యో పాపం. ఇదిగో ఇలాంటి జాలుగునమే నా మనసుని కదిలించిందమ్మా. ప్రేమించిన వాళ్ళకి ప్రేమను చూపించడంలో గొప్పే ఉంది, శత్రువుని ప్రేమించడంలోనే గొప్పతనం ఉందని పెద్దవాళ్ళు చెప్పినట్టు మన వంతుగా ఏదో తెలిసిన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఇప్పించి బ్రతుకు తెరువు చూపించాను. అదేంటి నాన్నా, ఎక్కడో ఇప్పించడం ఎందుకు? మన ఆఫీసులోనే ఇచ్చేవాళ్ళంగా. ఇవ్వచ్చనుకో, కానీ అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ అమ్మొచ్చి మన ఇల్లుని వాళ్ళ ఇల్లు అన్నట్టే రేపటి రోజున ఆ అమ్మాయి మన కంపెనీని తన కంపెనీ అన్నా అంటుంది. అంతేనంటావా? అందుకే వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. నేను చేసిన చిన్న సహాయానికి క్రెడిట్ ఆశించడం ఎందుకు అని నా పేరు చెప్పొద్దు అని ఫ్రెండ్తో చెప్పాను. మీరు చాలా గ్రేట్ నాన్నా. చిన్న హెల్ప్ చేస్తేనే 100 సార్లు చెప్పుకునే ఈ రోజుల్లో చేసిన సహాయాన్ని చెప్పొద్దు అంటున్నారు. ఎంతమందికి మీలాంటి మంచి మనసు ఉంటుంది? చిన్నప్పటి నుంచి బ్లడ్ లో అలా వచ్చేసిందమ్మా. మీ కూతురిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నాన్నా. నువ్వు గర్వపడడం కాదమ్మా, నేను గర్వపడేలా నువ్వు ఎదగాలి. ఓ మల్లికా శ్రీనివాసన్, శిఖా శర్మ, స్వాతి పిరామల్, ఆయిషా తప్పర్ లాంటి వాళ్ళు భారతదేశంలో డిఫరెంట్ ఫీల్డ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. నా కూతురు కూడా ఒకరోజు అలాంటి శిఖరానికి చేరాలి. నీ డ్రీమ్ ని నేను నిజం చేస్తాను నాన్నా. దాట్స్ మై బేబీ. ఓ థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే మంచి జాబ్ చూపిస్తున్నావు, థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ విషయం సింధుకు చెప్తాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరితోరా అంత ఉత్సాహంగా మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ అన్న సింధు కోసం ఒక మంచి ఉద్యోగం అడిగాను, ఉందని చెప్పాడు. వెంటనే ఈ విషయం సింధుకు చెప్పాలి. కిట్టు, హలో. సింధు, చెప్పు కిట్టు, ఎలా ఉన్నావు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? కిట్టు, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈ రోజు నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ కిట్టు. ఇదే నీ సక్సెస్ కి మొదటి మెట్టు కావాలి. అవుతుంది, అయి తీరుతుంది. దట్ ఈస్ సింధు. నిజానికి నేను కూడా నీ జాబ్ విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను. ఈలోగా నువ్వే గుడ్ న్యూస్ చెప్పావు. సో ఇప్పుడు ఆ అవసరం లేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఏమంటుందిరా? తను ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిందంటున్నా. వెరీ గుడ్. సో తన కష్టాలు తీరబోతున్నాయన్నమాట. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నావురా నా కోడల్ని? వన్ సైడ్ లవర్ ని ఫాదరు, కాస్త టైం పడుతుంది. ఆల్ ది బెస్ట్.
అమ్మా రాజు, ఏంటి రాజు ఇది? అమ్మా ఏమైందమ్మా? మావయ్య ఎన్నో సంవత్సరాలైనా మా అన్నయ్య నేను ఎందుకు కలుసుకోలేకపోతున్నావని ప్రతిరోజు బాధపడుతుండేదాన్ని. కానీ ఆ దేవుడు మా అన్నయ్యని కలుసుకోలేనంత దూరం తీసుకెళ్లిపోయాడని ఈ రోజు తెలిసిందండి. ఈ విషయం నీకెలా తెలిసింది రాజు? మావయ్య ఎక్కడున్నారో నీకు తెలియదు కదా, మరి ఈ విషయం నీకెలా? మా వదిన చెప్పింది. అత్తయ్య కలిసిందా? అవును, వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఒకే ఊళ్ళో ఉంటూ ఇన్ని సంవత్సరాలు కలుసుకోలేకపోయావా? చెల్లెమ్మని ఇంటికి తీసుకురాకపోయావా? రమ్మని అడిగాను. నా మేనకోడలు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళిందంట, అందుకే రాలేకపోయింది. పోనీలే, ఇప్పటికైనా ఎక్కడున్నారో తెలిసింది. కోటలో ఉండాల్సిన వాళ్ళు చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారండి. ఎందుకు? బాగా బతికేవారంట. పరిస్థితులు పగబట్టి అన్నయ్యని ఆస్తులని దూరం చేశాయంట. వదినలా చూసేసరికి మనసంతా ఆదోలా అయిపోయిందండి. తట్టుకోలేకపోయాను. అలాంటప్పుడు వాళ్ళని అక్కడే వదిలేయటం ఎందుకు? మన దగ్గరికే తీసుకొచ్చుకుందాం. కాస్త ధైర్యంగా ఉంటారు. వాళ్ల మీద జాలిపడి తీసుకురావడం కాదు, మా అన్నయ్య చనిపోతూ తన కోరిన చివరి మాటని తీర్చి నా ఇంటి కోడలిగా తీసుకురావాలి. చిన్నప్పుడు నేను మా అన్నయ్య అనుకున్న మాటని మా వదినకు చెప్పాడంట. ఎంత కోటీశ్వరుడైనా రక్త సంబంధాన్ని మర్చిపోలేదండి. రాజ్యం, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే ఆత్మలు శాంతిస్తాయంటారు. మా అన్నయ్య ఆత్మశాంతి కోసం వీలైనంత తొందరగా ఆ శుభకార్యం జరిపించాలండి. ముందు నువ్వు రెస్ట్ తీసుకో రా. రే కిట్టు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనకుందిరా. ఆదుకుందాం, తప్పకుండా ఆదుకుందాం. గొప్పగా బతికిన వదనమ్మని ఏమీ లేని పీతరాలుగా చూడలేకపోయాను. మనవేం చేసినా తిరిగి వదిన్ని ఆ స్థాయిలో చూడలేవని నాకు అర్థమైంది. అయినా ఇప్పుడు తనకు కావాల్సింది డబ్బు సాయమో మరేదో కాదండి. నా అనేవాళ్ళు ఉన్నారన్న నమ్మకం, ధైర్యం కావాలి. అలాగే ఉందాం. ఉంటాం కదా రాజ్యం, అందులో నీకు అనుమానం ఏముంది? ఉంటావంటే ఇలా ఉండటం మాట సాయం కాదండి. అనుకున్న మాట ప్రకారం అన్నయ్య కూతుర్ని మన కోడల్ని చేసుకుంటేనే వదినకు తృప్తి, అన్నయ్యకు ఆత్మశాంతి. అమ్మా, ఆ విషయం వదిలే.
అసలే మావైపోయాడన్న బాధలో ఉన్నావు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. లేదురా, అన్నయ్య ఎలాగో పోయాడు. అన్నయ్యకిచ్చిన మాటైనా నేను తీర్చాలి. నా మేనకోడల్ని నీకిచ్చి పెళ్లి జరిపించాలి. ఆ తర్వాతే నాకు రెస్ట్ అయినా ఏదైనా. అమ్మా, నువ్వు మరీ మొండిగా మాట్లాడుతున్నావు. అవును రాజ్యం, ఇప్పుడు ఈ విషయాలు అవసరమా? తర్వాత మాట్లాడుకోవచ్చుగా, వదిలి. లేదు, మీరిద్దరూ మాట దాటేస్తున్నారు. మీరేదైనా అనుకోండి, నాకిప్పుడే ఈ విషయం గురించి క్లారిటీ కావాలి. నా అన్నయ్య కూతురు నా ఇంటి కోడలవుతుందన్న మాట ఈ క్షణం వినాలి. అప్పుడే నాకు తృప్తి. చెప్పండి, చెప్పండి. అమ్మా, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను విను. నీకింతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను నీ మేనకోడల్ని చేసుకోలేను అంతే. కిటో కిటో రే కిట్టు, అమ్మను అర్థం చేసుకోరా. అమ్మా, ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. కిటో కిటో ఆగరా. ఏ కిట్టు, వెళ్ళిపోయాడు. వీడికి నా మాట అంటే గౌరవమే లేదు. ఏంటి రాజ్యం నువ్వు కూడాను? ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఓ సమయం సందర్భం ఉంటుంది కదా. నువ్వు కూడా మొండిగా మాట్లాడితే ఎలా? నా బాధ మీకేం తెలుసు? అన్నయ్యకిచ్చిన మాట తీర్చలేకపోతానన్న భయం నాది. అది వాడికి అర్థం కావట్లేదు. నీ పిచ్చిగాని నీ మాట కోసం ఇష్టం లేని పెళ్లి వాడేలా చేసుకుంటాడు? సరే సరే, నువ్వేం బాధపడకు. వాడిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. వాడే అర్థం చేసుకుంటాడు. చూడు, ఏడ్చేర్చి నీ మొహం ఎలా అయిపోయిందో. ముందు ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ ఇస్తాను వేడివేడిగా. వెళ్ళు. ఎందుకైనా మంచిది ఒకసారి మా నాన్నగారిని అడిగి చెప్తానండి. అవునండి. సరేనండి. ఓకే. అవునండి. సింధు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను వెళ్ళి అంకుల్ని కలిసి వస్తాను. త్వరగా రావే, ఆఫీస్కి టైం అవుతుంది. 2 మినిట్స్ లో వచ్చేస్తాను. ఓకే, త్వరగా వచ్చే. మేడం, ఒక కాఫీ తీసుకురా. ఓకే మేడం. నేను ఆఫీస్కి వెళ్ళి కాల్ చేస్తాను. అయ్యయ్యో, పర్స్ తీసుకురాలేదేంటి? కార్లో మర్చిపోయి ఉంటాను. అరే,
పర్స్ పడేసుకున్నట్టున్నారే. పడేసుకున్న వాళ్ళెవరూ పర్స్ పడిపోయిందని చూసుకున్నారో లేదో. చాలా డబ్బుంది. ఈ పర్స్ ఈ కార్లో దిగిన వాళ్ళదే అయ్యుంటుంది. లోపల పెట్టేద్దామంటే డోర్స్ క్లోజ్ చేసున్నాయే. పర్స్ తో పాటు కార్ కూడా కొట్టేద్దాం అనుకుంటున్నావా? డోర్ వేస్తున్న కార్లు ఇది కొట్టేశావంటే నువ్వు చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. పర్స్ కింద పడుంటే తీశాను. పర్స్ పడేసుకున్న వాళ్ళొస్తే ఇచ్చేద్దామని వెయిట్ చేస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఎలాంటి స్టోరీలు చెప్పాలా అని ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారా మీరు? స్టోరీ కాదండి, పర్స్ కింద పడి ఉంటే తీశాను. షటప్. కార్లో పెడితే పర్స్ కింద ఎలా ఉంటుంది? అయ్యో, నిజంగానే కింద పడుందండి. హై, అబద్ధాలు చెప్పావంటే చూస్తే చదువుకున్న దానిలో ఉన్నా ఇలాంటి పాడుబుద్ధులేంటే నీకు? ఏవండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నార్మల్. బట్టల షాపుల్లో, నగల షాపుల్లో కస్టమర్స్ లో వెళ్లి దొంగతనాలు చేసే ఆడవాళ్ల గురించి విన్నాను కానీ ఇలా కార్లలో పర్సులు కొట్టేసేదాన్ని నిన్నే చూస్తున్నాను. ఏవండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది కొంచెం వినండి. లాగి పెట్టి కొట్టలేదని స్టోరీలు చెప్తున్నావా? ఇంకా దొంగతనం చేస్తూ బతకడానికి సిగ్గనిపించడం లేదా నీకు? ఎవరే దొంగ? ఎవరినంటున్నా దొంగ అని? ఇది నీకు దొంగలా కనిపిస్తుందా? దొంగని దొంగ అనకపోతే ఏమంటారు? ఏయ్, ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలు కొడతాను. ఏంటే, కార్లో దిగామని బిల్డప్లు ఇస్తున్నావా? సౌందర్య, ప్లీజ్ వద్దే. ఉండవే నువ్వు. ఇది నా ఫ్రెండ్ సింధు. సింధు అంటే ఎవరో తెలుసా నీకు? ఆ, గద్వాల్ మహారాణా లేకపోతే పిఠాపురం జమీందారా? వాళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళ అమ్మ ఎవరో తెలుసా నీకు? సుకన్య. మొన్నటి వరకు ఒక వెలిగిన బిజినెస్ మ్యాగ్నెట్. ఆ సుకన్య కూతురే ఈ సింధు. బిజినెస్ ఫీల్డ్ లో సుకన్య పేరు తెలియని వాళ్లే ఉండరు. ఆ సుకన్య వీళ్ళమ్మ. సౌందర్య, అవన్నీ ఇప్పుడు ఎందుకే? ఆగు నువ్వు. ఈ సింధుకి ఇప్పుడేం లేకపోవచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు ప్రిన్స్ లా బ్రతికిందే. ఈ కారు నీ గొప్పేమో, నీకన్నా ముందే ఇలాంటి కార్లెన్నో వాడి పడేసిందే. ఈ రోజు ఇది అద్దెంట్లో ఉండొచ్చు గాని ఒకప్పుడు 10 మంది పనులతో పనులు చేయించుకునే రేంజ్ సింధుది. అసలు సింధు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అయినా దొంగతనాలు చేసేవాళ్లు పర్సు కొట్టేసి వెంటనే పారిపోతారు తప్ప కట్అవుట్లో నీ ముందే నిలబడి కటింగ్లు ఇవ్వరు. ఎక్కడైనా ఎవరినైనా దొంగని దొంగ అని అంటే అవునని ఒప్పుకోరు. నన్ను దొంగ అంటావా అని తిరగబడి తంతారు. అంతే తప్ప ఇలా దీనిలా సైలెంట్ గా ఉండరు. నువ్వంత రెచ్చిపోయినా కూడా నన్ను ఆగమని వెనక్కి లాగిందే తప్ప నిన్ను ఒక్క మాటైనా అనలేదు. చూసావా? అది నా ఫ్రెండ్ సంస్కారం. ఆ సంస్కారాన్ని అర్థం చేసుకుని ఉంటే ఇలా మాట్లాడుండేదానివి కాదు. మీ పర్స్ నా చేతిలో ఉండడం చూశారు కాబట్టి మీరు నన్ను దొంగ అనుకున్నారు. మీ ప్లేస్ లో ఎవరున్నా అలాగే అనుకుంటారు. చూసి కూడా తీయకుండా వదిలేస్తే ఎవరైనా పట్టుకుపోతారేమో అని తీశాను.
అది నా తప్పైతే క్షమించండి. ఇది నా ఫ్రెండ్ సౌందర్య. మీరు నన్ను ఏదో అన్నారని కొంచెం కోపంగా మాట్లాడింది. మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ. మీకు బిజినెస్ ఉమెన్ సుకన్య గారి గురించి తెలుసా?